యాజ్ అన్ ఆబ్స్టెటిషియన్ యోగా గురించి మాట్లాడాలి అంటే ప్రెగ్నెన్సీలో యోగా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు యోగా స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీ కన్సెప్షనల్ గా ఏదైతే స్ట్రెస్ ఉంటుందో దాని ఇంపాక్ట్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఉంటుంది. లైక్ అబార్షన్ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి ఆ స్ట్రెస్ వల్ల. అండ్ ఫీటల్ మాల్ఫర్మేషన్స్ అండ్ ప్రీటర్మ్ లేబర్ ఛాన్సెస్ కూడా చాలా వరకు పెరుగుతాయి. యోగా వల్ల ఎలా స్ట్రెస్ తగ్గుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ యోగా వల్ల సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. అంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ని డౌన్ రెగ్యులేట్ చేస్తుంది. దానివల్ల హెచ్పి యాక్సిస్ లైక్ హైపోథాలమస్ పిట్యూటరీ అడ్రినల్ యాక్సిస్ అనేది దానిపైన ఎఫెక్ట్ అనేది దాన్ని కూడా డౌన్ రెగ్యులేట్ చేస్తుంది. సో ఓవరాల్ గా స్ట్రెస్ హార్మోన్స్ అనేవి తగ్గుతాయి. లైక్ కార్టిసాల్ అండ్ క్యాటకోలమైన్స్. ఈ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గడం వల్ల చాలా కామ్ ఫీలింగ్ అనేది వస్తుంది. అలాగే బ్రెయిన్ లో ఒక ప్రిన్సిపల్ సైట్ ఫర్ స్ట్రెస్ హార్మోన్స్ ఉంటుంది. అదే లోకస్ సెరూలియస్. దాన్ని కూడా ఫైరింగ్ అనేది తగ్గించేస్తుంది. సో ఓవరాల్ గా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. సో ఫైనలీ యోగా వల్ల సేఫ్ వెజినల్ డెలివరీ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. అండ్ పెయిన్ ఎండ్యూరెన్స్ డ్యూరింగ్ ద లేబర్ పెయిన్ ఎండ్యూరెన్స్ అనేది చాలా పెరుగుతుంది. అండ్ షార్టెన్ చేసుకోవచ్చు లేబర్ టైం ని, షార్ట్ డ్యూరేషన్. ఎందుకంటే వాళ్ళు ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేస్తారు కాబట్టి ప్రాణాయామ లాంటివి. సో పెయిన్ అది లేబర్ డ్యూరేషన్ అనేది షార్టెన్ చేసుకోవచ్చు. సో అండ్ ఆల్సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఛాన్సెస్ కూడా చాలా తగ్గుతాయి. దే ఫీల్ వెరీ కామ్. అండ్ ఇవన్నీ ఎవిడెన్స్ బేస్డ్ గానే నేను చెప్తున్నాను.